ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్టు ప్రశ్నిస్తోంది. రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు విచారణ కోసం సిట్టు ముందుకు వచ్చారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఉషా, చెప్పండి. నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్టు ప్రశ్నిస్తోంది. రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు విచారణ కోసం సిట్టు ముందుకు వచ్చారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఉషా, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరింత సమాచారం, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గంగోత్రి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా 2.5 గంటల పాటు కూడా సిట్ బృందం అయితే విచారిస్తుంది. ఏసీపీ వెంకటగిరితో పాటు డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరిగా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినటువంటి అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. హార్డ్ డిస్క్లని ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత హార్డ్ డిస్క్లను వెంటనే ధ్వంసం చేయాల్సిందిగా ఆర్డర్ వేసినటువంటి వ్యక్తుల్లో ప్రభాకర్ రావు ఉన్నారు. కాబట్టి ప్రభాకర్ రావు చెప్తేనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. కాసేపట్లో ఏదైతే 2 గంటల నుంచి కూడా ప్రభాకర్ రావుకి లంచ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. అసలే అతను ఇప్పటికే సర్జరీతో ఏదైతే లంగ్స్కి నెక్కి సంబంధించి లంగ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. కాబట్టి లంగ్ క్యాన్సర్కి సంబంధించి సర్జరీ కూడా అయింది. కాబట్టి తన అనారోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అధికారులు లంచ్ విరామం తర్వాత ఈ దర్యాప్తు మొత్తం కూడా రాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద ఎస్ఐబి ప్రతి ప్రభుత్వానికి కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది చాలా కీలకమైనటువంటి వింగ్. ఈ వింగ్కి సంబంధించి ఏదైతే నక్సలైట్లకి సంబంధించి కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఉగ్రవాదులకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేటటువంటి వింగు. ఇది కేవలం కాన్స్పరెన్సీ ఉండేటటువంటి వింగు. ఈ వింగ్కి సంబంధించి కేవలం ఏదైతే ఉగ్రవాదుల చర్యలు కావచ్చు, నక్సలైట్ల చర్యలు కావచ్చు, వీటికి సంబంధించి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది నార్మల్గా అయితే ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే. కానీ ఇక్కడ అలా కాకుండా బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా 4200 దాకా కూడా ఫోన్ నెంబర్లను ట్యాంపరింగ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 4200 ఫోన్ ట్యాప్ చేయాల్సిందిగా ఈ అధికారులు ఎవరైతే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీరందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు, ఆ ఎన్నికల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రతిపక్ష నాయకులు నగదు తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నగదు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా రాధాకిషన్ రావు వెంటనే ఆర్డర్స్ ఇవ్వడము, వెంటనే నగదు వెళ్ళేటటువంటి వాహనాలను వెంటనే సీజ్ చేయడము, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ముసుగులోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్న కోణంలోనే రాధాకిషన్ రావుని ఏదైతే ప్రణీత్ రావుని పూర్తి స్థాయిలో అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎవిడెన్స్ కలెక్షన్స్లో భాగంగా వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే మూసీ నదిలో పడేసినటువంటి హార్డ్ డిస్క్లు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా
రీట్రైవ్ చేశారు. రీట్రైవ్ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కొంత మేరకు మాత్రమే వీళ్ళు రీట్రైవ్ చేయగలిగారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత మేరకు సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఎవిడెన్స్ ముందు పెట్టి మరీ ప్రభాకర్ రావుని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. ప్రభాకర్ రావు ఇందులో కర్త కర్మ క్రియగా ఉన్నారు. కాబట్టి ఇతనిచ్చేటటువంటి వాంగ్మూలాలతో చాలా వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి ఈ కేసులో ప్రభాకర్ రావు ఎంత మేరకు నోరు మెదుపుతారు, అలాగే విచారణ అధికారులకు సిట్ బృందానికి ఎలా స్పందిస్తున్నారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి దాదాపుగా ఏదైతే ట్రాన్సిట్ వారెంట్లు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. కాబట్టి ప్రభాకర్ రావు ఏదైతే శ్రవణ్ రావు లాగా నోరు బెదపకుండా 5 రోజులు ఇన్వెస్టిగేషన్లో శ్రవణ్ రావు ఎలా నోరు బెదపకుండా ఉన్నారో అలాగే ప్రభాకర్ రావు కూడా నోరు బెదపకుండా ఉంటారో, అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న హయాంలో వాడినటువంటి ఫోన్లను కూడా రీకలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో దాదాపుగా మునుగోడు ఎన్నికలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క జిల్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో కొన్ని కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి వీటన్నిటి ఆల్ ఆస్పెక్ట్స్ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, అసలు ఎవరి ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ప్రభాకర్ రావుని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావుకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ అనంతరం ఈ విచారణ రాత్రి దాకా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.